క్యాబేజీ పప్పు గురించి ముందు పప్పు కడిగి కుక్కర్ పెట్టండి. ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. క్యాబేజ్ నేను ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలు కోసుకున్నాను. మరీ సన్నగా తరుక్కోవాల్సిన అవసరం లేదు, పప్పు కదా, బాగుంటుంది కొంచెం పెద్ద ముక్కలు వండుకుంటే. కావాల్సిన వాళ్ళు ఒక రౌండ్ వేడి నీళ్ళలో తీయచ్చు, కాకపోతే నేనైతే కడిగి ఇలాగే వేశానండి. పచ్చిమిర్చి ఈ విధంగా పొడుగ్గా కోసుకుంటే కారం బాగా దిగుతుంది. ఎండు కారం వేసినప్పటికీ పచ్చిమిర్చి కారమే మనకి మెయిన్ అన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా నేను పొడుగ్గా కోసుకున్నాను. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు. కరివేపాకు కూడా చాలా మస్ట్ అండ్ షుడ్ అండి. కరివేపాకు లేకపోతే డ్రాప్ అయిపోయినా పర్లేదు, కానీ కరివేపాకు కావాలి. కందిపప్పు 3 విజిల్స్ తర్వాత నాకు ఇలా కొంచెం మెత్తగా ఉడికింది. కందిపప్పు ఇలా ఉడికించేసుకుంటే మనకి టెన్షన్ ఉండదు, ఓన్లీ క్యాబేజ్ ఉడికేదే బాకీ ఉంటుందన్నమాట. ఇప్పుడు క్యాబేజ్ వేసి, చక్కగా కడిగిన క్యాబేజ్ అంతా ఇందులో వేసి మంచిగా ఒకసారి తిప్పండి. ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి, ఉప్పు, పసుపు, కారం ఈ 3 కూడా ఇదే స్టేజ్లో వేసేసేయాలి. వేసి ఒకసారి శుభ్రంగా దాన్ని తిప్పండి. అప్పుడు ఎంత అవసరం పడతాయో అంత వాటర్ వేసుకుని మంచిగా దాన్ని కింద మీద మిక్స్ చేసుకొని ఉడకనివ్వండి. ఇదిగోండి, ఈ విధంగా ఉడుకుతున్న కొద్దీ క్యాబేజ్లో ఉన్న నీరు కూడా బయటకు వచ్చి ఉడకడం మొదలెడుతుంది. నేను కుక్కర్ మీద మూత అలాగే జస్ట్ పెట్టానండి, విజిల్కి పెట్టలేదు, జస్ట్ అలా పెట్టి ఉడకనిస్తున్నాను. ఇదిగోండి, క్యాబేజ్ ఉడకడానికి పెద్దగా టైం పట్టదు, కానీ దానికి ఇవ్వాల్సిన టైం దానికి ఇవ్వాలి. ఒక 10 మినిట్స్ పడుతుంది. ముందు పలసగానే అనిపిస్తుంది, కానీ క్యాబేజ్ ఉడుకుతున్న కొద్దీ పప్పు చిక్కపడుతుంది. ఇదిగోండి, నేను మామూలుగానే మూత పెట్టాను, ఇంకా టైం పడుతుంది. ఈ స్టేజ్లో కూడా కొంచెం కొంచెం దగ్గర అవుతుంది. 10 నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుందండి ఈ క్యాబేజ్ మొత్తం ఉడకడానికి. ఇదిగోండి, చక్కగా కుతకుతలాడుతూ ఉడుకుతుంది. ఇంకా దగ్గర పడాలి, ఎందుకంటే క్యాబేజ్ ఉడకాలి కూడా కాబట్టి ఆ టైం పడుతుంది. ఇప్పుడు తాలింపు మెయిన్ అండి. వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మస్ట్ అండ్ షుడ్గా ఎండిమిరపకాయలు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కరివేపాకు. ఈ చిటపటలు లేనిదే రుచే ఉండదు. చక్కగా తాలింపు వేగాక రెడీ అయిన పప్పులో పోసుకుంటే మన క్యాబేజీ పప్పు ఎటువంటి దుర్వాసన లేకుండా రెడీ అయిపోతుంది. ఈ పప్పుకి చక్కనైన మజ్జిగ చారు, అప్పడాలు ఉంటే అద్దిరిపోతుంది. చూసారా ఎంత కళగా, రుచిగా, చాలా బాగుంటుంది. ఈరోజు మేమైతే క్యాబేజీ పప్పుకి కాంబినేషన్గా మజ్జిగ చారు చేశానండి. చాలా ఉల్లిపాయలు వేసి బ్రహ్మాండమైన తాలింపు పెట్టి, దీనికి తోడు వడియాలు కూడా ఉంటే బాగుంటుంది, కానీ నేను ఈరోజు వడియాలు వేపుకోలేదండి. యాక్చువల్గా పొద్దున్న రొయ్య పొట్టు వేసి ఉల్లిపాయ ఇగురు చేశాను మా వారి గురించి, అది ఉండనే ఉంది. అంతేకాకుండా పాలకూర ఫ్రై కూడా చేశాను. ఇక ఇన్నుండగా వడియాలు ఎందుకు వద్దన్నాడు మా బాబు. సో ఈరోజు ఈ క్యాబేజీ పప్పు మిగతా వాటితో ఆనందంగా ఆస్వాదించాల్సిందే.